తిరుమల తిరుపతి దేవస్థానానికి పోయిన భక్తులందరికీ కూడా కోరిన కోరికలు, వేడుకున్న కోరికలు అందరికీ ఎందుకు తీరవు? అందరికీ. సో, ఇది వచ్చి ఫస్ట్ చెప్పాలంటే వాళ్ళ యొక్క భావన మీద ఆధారపడి ఉంటుందండి. ఓకే. ఏదైనా వాళ్ళ సంకల్పం అనండి, భావన అనండి. హ్మ్. రెండోది వచ్చి అక్కడ వాళ్ళు వెళ్తున్న వాళ్ళ కర్మ ఫలితం అనేది ఒకటి ఉంటుంది. సో, మన వెనకాన మనం కొన్ని నమ్మవలసిన మన ఋషులు రాసిన సిద్ధాంతాల ప్రకారం కర్మ సిద్ధాంతం ఉంటుంది. దాన్ని బట్టే మనకు ఒక అర్హత కర్మ సిద్ధాంతం ఉంటుందా పక్క? ప్రతి జీవి 100% ఉంటుంది సార్. నేచర్లో మీకు సృష్టిలో మన క్రియేషనే ఆ కర్మ సిద్ధాంతాలు అన్నిటితోనే ఉంది. ద్వంద్వం డ్యూయలిజం ఉంది, ద్వంద్వ డ్యూయలిజం ఉంది, కర్మ సిద్ధాంతం ఉంది. సో దీంట్లో మెయిన్గా మీరు అడిగిన ప్రశ్నకి ఎందుకు కొంతమందికే తీరుతాయి కొంతమందికి తీరవు అంటే వాళ్ళకున్న కర్మ ఫలితం ఒకటి. సో వాళ్ళని వెంట తెచ్చుకున్న కర్మ ఫలితం. ఆ తర్వాత ఈ కర్మ ఫలితాన్ని కూడా దాటగలిగిన సంకల్ప శక్తి ఇచ్చారు దేవుడు మనకందరికీ. జ్ఞానంతో పాటు సంకల్ప శక్తి కూడా ఇచ్చారు. ఆ సంకల్ప శక్తి అక్కడికి వెళితే ఆ కాన్సన్ట్రేషన్ లేకపోవడం, మనం దేనికోసం అయితే వెళ్తున్నామో అది మర్చిపోయి మిగతా దగ్గరికి వెళ్ళడం, డైవర్షన్స్ అంటారు వీటిని. ఈ ఎనర్జీ ఎప్పుడైతే డైవర్షన్స్ అవుతుందో అప్పుడు మనం అనుకున్నది ఏది జరగదు. ఏది కూడా మీరు జీవితంలో ఏదన్నా చేయాలంటే మీకంటూ ఒక దృఢ సంకల్పం ఉండాలి. ఆ సంకల్పం అనేది మీలో లేకపోతే దాంట్లో నుంచి మీకు తెలియకుండానే మీ మైండ్లో ఒక కెమిస్ట్రీ జరగద్ది. మీకు తెలియకుండా 72,000 నాడుల్లో 108 ఈ ఎనర్జీ పాయింట్స్లో ఒక చైతన్యం కలగద్ది. ఆ చైతన్యమే, ఆ ఎనర్జీయే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది జనరల్గా సైంటిఫిక్గా చెప్పాలని. సో మీరు తిరుమల గురించి మాట్లాడినప్పుడు తిరుమల 7 కొండలు అంటాం. సో దీన్ని సైంటిఫిక్గా చెప్పాలి అంటే అవి మన బాడీలో ఉన్న 7 చక్రాలు. 7 చక్రాలు మన బాడీలో ఉన్న 7 చక్రాలే 7 కొండలు. ఎట్లా? సో అవును. ఎట్లా అది? అంటే ఎలా అంటే మనకున్న ఇప్పుడు 7 చక్రాలు అయితే ఎలా ఉన్నాయో దానికి మీకు ఒక థీరీ చెప్తాను. దానికి ఒక థీసిస్ ఉంది తిరుమల మీద. ఆ తిరుమల అనేది హిల్ సర్పెంట్ ఎనర్జీ అంటారు. సో జనరల్గా మీకు ఈ ఎనర్జీ గురించి ఎనర్జీకి టెంపుల్స్కి ఏ విధంగా మనం ఎనర్జీ సెంటర్స్ అంటామో కొంచెం మీకు బ్రీఫ్గా చెప్తాను అర్థమయ్యేదానికి. పంచభూతాల శక్తిని రిసీవ్ చేసుకునేదానికి ఏదైతే రిసీవ్ చేసుకుంటాయో ఆ టెంపుల్స్ మన దక్షిణ భారతదేశంలో 5 ఉన్నాయండి. ఓకే. దాంట్లో మొట్టమొదటిది వచ్చి మన చిదంబరం. ఓకే. మీ చిదంబరం రహస్యం అని ఇప్పటికీ చెప్తుంటారు. చిదంబర రహస్యం ఏంది? మీకు వ్యాక్యూమ్, ఒక కట్టన్ గుడ్డ ఉంటుంది విగ్రహం ఉండాల్సిన ప్లేస్లో. కట్టను వెనకాన మీకు ఎంటీ స్పేస్ ఉంటుంది. ఆ ఎంటీ వ్యాక్యూమ్ ఏంది అనేది ఇప్పటికీ అది రహస్యమే. అదే చిదంబర రహస్యం. సో దాన్ని సైంటిఫిక్గా అనాలిసిస్ చేస్తే అక్కడ హై మ్యాగ్నెటిక్ వాల్యూ ఉందండి. జియో మ్యాగ్నెటిక్ వాల్యూ ఎక్కువ ఉంది అక్కడ. ఈ జియో మ్యాగ్నెటిక్ వాల్యూ ఎక్కువ ఉండడం వల్ల అక్కడికి రాగానే మీ కింద ఉన్న భూమి మీద పనిచేసే ఆ శక్తి ఏదైతే ఉందో ఆ ప్లేస్కి, ఆ గర్భాలయానికి రాగానే అది పనిచేయదు. అప్పుడు మీ లోపల ఏదైతే శక్తులు ఉంటాయో మీరు సైంటిఫిక్గా బయలాజికల్ బాడీలో మీరు ఇంటర్నల్గా చూస్తే మీకు తెలియకుండా 72,000 నాడులు ఉన్నాయి, 108 ఎనర్జీ పాయింట్స్ ఉన్నాయి, షట్చక్రాలు ఉన్నాయి. ఇవన్నీ కలిపితేనే ఒక శరీరం, మానవాకృతి శరీరం. ఈ వీటిల్లో అక్కడికి రాగానే మీలో ఉన్న శక్తి ఆటోమేటిక్గా యాక్టివేట్ అవుతుంది. ఎందుకు యాక్టివేట్ అంటే అక్కడ జియో మ్యాగ్నెటిక్ వాల్యూ మొత్తం హై ఉండడం వల్ల, అక్కడ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ లేకపోవడం వల్ల మీరు అక్కడికి రాగానే మీరు కానీ టెస్ట్ చేసుకుంటే మీ మైండ్ మొత్తం జీరోలోకి వచ్చేస్తుంది. సో మీకు థాట్లెస్ స్టేజ్ అంటారు. మీరు కొంచెం మెడిటేషన్లో వీటిల్లో కొంచెం మీరు ఈ మధ్య విన్న పదాల్లో థాట్లెస్ స్టేజ్ రోజు మీరు సాధన చేయడం వల్ల, మెడిటేషన్ చేయడం వల్ల, ఇవి చేయడం వల్ల వస్తుంది అంటారు. కానీ ఇలాంటి పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం వల్ల, ఆ పుణ్యక్షేత్రాలు అక్కడ ఉండడం వల్ల, అందుకే మీరు చూసే మహాత్ములు కానీ ఋషులు కానీ చాలామంది ఆ పుణ్యక్షేత్రాల్లో ఆ ఎనర్జీని రిసీవ్ చేసుకుంటుంటారు కాబట్టి తపస్సు చేస్తుంటారు. సో వాటిలో చిదంబరం ఒకటి. రెండోది వచ్చేసరికి అరుణాచలం. ఈ అరుణాచలంలో అందరికీ తెలిసిందేంది, మనకు అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేయడం, గిరివారం చేయడం. ఈ గిరివారంలో కూడా తెలియకుండా ఒక మెడికల్ బెనిఫిట్ ఉందండి. ఏ మెడికల్ బెనిఫిట్ ఉంది అంటే ఎవరైతే పాదాలతో, అంటే ఈ పాదరక్షకులు లేకుండా, ఏ స్లిప్పర్స్ చెప్పులు లేకుండా, అంటే మరి అందరూ కాదు, ఎవరికైతే అవకాశం ఉందో, బాగలేని వాళ్ళు నడుస్తుంటారు, ఏదో హెల్త్ బాగలేని వాళ్ళు, ఓల్డ్ ఏజ్ వాళ్ళు కాకుండా అవకాశం ఉన్నవాళ్ళు బేర్ ఫుట్తో నడవడం వల్ల మనకు తెలియకుండానే ఆయుర్వేదిక్లో మీరు చూసినట్లయితే వాత పిత్త కఫ దోషాలు ఉంటాయి. ఈ వాత పిత్త కఫ దోషాల్లో పిత్త దోషం ఏదైతే ఉందో ఆ పిత్త దోషం మీరు ఒక ప్రదక్షిణ చేసి వచ్చిన తర్వాత, మీరు ఒక 13.5 నిమిషం తర్వాత మీరు ఎవరైనా ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ని పలసబట్టుకోమంటే వాళ్ళు చెప్తారు పిత్త దోషం ఏ మందులు వాడకుండా ఏమి లేకుండా ఆటోమేటిక్ అలైన్మెంట్ జరుగుతుంది.
అలైన్మెంట్ జరుగుతుంది. అది ఓన్లీ అరుణాచల ప్రదక్షిణ చేస్తే అది కేవలం అరుణాచల ప్రదక్షిణ ప్రదక్షిణ. మాత్రమే, ఒకటే ప్రదక్షిణకి ఒక్క ప్రదక్షిణకే, ఒక్క రౌండ్. మీరు ముందు ప్రదక్షిణ స్టార్ట్ కాకమునుపు మీరు ఏ ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గర కన్నా పోయి మీ పిత్తదోషం ఎలా ఉందో చూపించుకోండి నాడితో. అయిపోయిన 13.5 నిమిషం తర్వాత, అయిపోయిన 13.5 మినిట్ తర్వాత మీరు వెళ్ళి మళ్ళీ మీరు పల్స్ చెక్ చేయించుకుంటే మీ పిత్త అలైన్మెంట్ అనేది జరుగుతుంది. మెడికల్లీ ప్రూవన్ అంటే చేయించుకునే వాళ్ళు చేయించుకుంటున్నారు సార్. ఇది ఒక శాస్త్రంలో ఉండేది, ఒక శాస్త్రంలో ఉన్నది. శాస్త్రంలో ఆ కాలాల్లో ఋషులు అవి చేయించుకునేవాళ్ళు. ఆ కాలాల్లో మనకి ఏన్షియన్ సైన్స్ ల్యాబొరేటరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ లేనప్పుడు మనకున్నది కేవలం మన నాడీ వ్యవస్థ మీద ఆధారపడేవాళ్ళం. అవును. మీకు రాజు లేని, మీకు దాని ముందు ఏ పురాణాలు తీసినా కూడా రాజు వైద్యులు ఎప్పుడు చూసినా నాడీ మీదే ఉండేది మనకి. నాడీలోనే మీకు ఎనర్జీ, ఏ ఎనర్జీ పాయింట్ తక్కువ, ఏ చక్రం మీకు లో ఉందో ఆ చక్రానికి సంబంధించింది అప్పుడు ఋషులతో మాట్లాడి వాళ్ళు ఒక ప్రిస్క్రిప్షన్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు డాక్టర్స్ దగ్గర మీరు ప్రిస్క్రిప్షన్ ఎలా ఇస్తారో అప్పుడు ఋషులు ఒక ప్రిస్క్రిప్షన్ ఇచ్చారు. ఈ ప్రిస్క్రిప్షన్ ప్రకారం వాళ్ళకున్న జ్ఞాన దృష్టితో ఎక్కడ హై జియోమాగ్నెటిక్ ఎఫెక్ట్ ఉందో అక్కడ టెంపుల్స్ కట్టడం స్టార్ట్ చేశారు. అందుకే మీకు ఆ ఒక టెంపుల్కి అక్కడ పోగానే పర్టికులర్గా అదొక్కటే ఎందుకు తీరుతుంది, ఆ ఒక్కటే ఎందుకు హీల్ అవుతుంది అంటే అక్కడ వాళ్ళు పెట్టిన ఆ ప్లేస్లో వాళ్ళు కట్టిన ప్రాంగణంలో హై సెంటర్ కాస్మిక్ ఎనర్జీ ఆ జియోమాగ్నెటిక్ వాల్యూ వల్ల ఆటోమేటిక్గా అక్కడ ఉన్న మీరు ఒక ఆలయ నిర్మాణాలు చూసినట్లయితే కూడా వాళ్ళు వాడే క్వార్జ్ స్టోన్స్, లోపల వాడే క్వార్జ్ ఆ కాలాల్లో గ్రానైట్ స్టోన్స్, ఇవి కూడా ఒకలాంటి ఒక రెజోనెన్స్ అనేది వచ్చేది. ఆ రెజోనెన్స్ హీలింగ్ అనేది ఉంది. ఏ గుడికి పోయినా ఆ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. మీరు చెప్తే నమ్మరు. అంటే చెన్నైలో దగ్గరలో 30 కిలోమీటర్స్లో హృదయేశ్వర ఆలయం అని ఉంది. అది కేవలం నేను దాని గురించి తర్వాత చెప్తాను మీకు. ఈ టాపిక్లో ఒక లైన్ చెప్తాను. ఆ ఫ్రీక్వెన్సీ 528 హెడ్జెస్ ఫ్రీక్వెన్సీ వేవ్ లెంత్ ఏదైతే ఉందో మీరు జనరల్గా మెడికల్గా చూసినట్టయితే హార్ట్ హీలింగ్ ఎనర్జీ అంటారు వాటిని. హార్ట్ హీలింగ్ ఫ్రీక్వెన్సీ ఎంతంత ఉందంటే 528 హెడ్జెస్. ఈ 528 హెడ్జెస్ అక్కడ పోగానే ఆటోమేటిక్గా అది యాక్టివేట్ అయ్యి హీల్ కావడం అనేది స్టార్ట్ అవుద్ది.